మన ఫేవరెట్ హీరోస్ని ఇప్పుడు మనం సూపర్ స్టార్స్గా చూస్తున్నాం. కానీ వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? నాని, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వీళ్ళ ఫస్ట్ సినిమా నుంచి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వరకు కంప్లీట్ జర్నీని ఒక్క వీడియోలో మనం చూద్దాం. అండ్ వీళ్ళ డెబ్యూట్ మూవీ రిలీజ్ ఇయర్, డైరెక్టర్, రెమ్యూనరేషన్ ఎంత, బడ్జెట్ ఎంత, కలెక్షన్స్ ఎంత, వడ్డిక్ట్ ఏంటి, అవార్డ్స్ ఎన్ని వచ్చాయి, లేటెస్ట్ మూవీ కలెక్షన్స్, నెక్స్ట్ అప్ కమింగ్ మూవీస్, ఓవరాల్ మూవీస్ ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాప్స్, అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోలో కొన్ని ఫ్యాక్ట్స్ చాలా మందికి తెలియనివి కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో మనం ఏం కంపారిజన్స్ చేయట్లేదు అండ్ ఏ హీరో తోపు కాదు అవన్నీ ఏం డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ మనం వాళ్ళ డెబ్యూట్ మూవీ ఏది ఉంది అండ్ వాళ్ళ మూవీలో ఎలా రెమ్యూనరేషన్స్ తీసుకున్నారు, ఎలా హిట్ అయింది ఆ మూవీ, అవన్నీ మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. అండ్ వాళ్ళ లేటెస్ట్ మూవీ ఏంటిది, ఆ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి హిట్ అయింది అని మాత్రమే చూడబోతున్నాం. అండ్ వాళ్ళ టోటల్ ఓవరాల్ మూవీస్ ఎన్ని హిట్స్, ఎన్ని ఫ్లాప్స్ అన్నది ఇంకోటి చూస్తున్నాము. అండ్ వాళ్ళ అప్కమింగ్ మూవీ ఏంటిది అన్నది కూడా నేను చెప్తాను. అందరు హీరోస్ చాలా కష్టపడి పైకి వచ్చారు. సో దాని గురించి నేను ఒక వీడియో రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళందరి కోసం. అందుకని ఈ వీడియో తీస్తున్నాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ 5 తెలుగు సూపర్ స్టార్స్ కంప్లీట్ జర్నీని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ ద షో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ఎడిక్స్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ యువర్ ఫేవరెట్ యాక్టర్. ఏ హీరోకి ఎక్కువ లైక్స్ వస్తాయి అండ్ ఏ హీరోకి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ హీరో వచ్చేసి ఎవరంటే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఫస్ట్ మూవీ వచ్చేసి గంగోత్రికి అల్లు అర్జున్ గారు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారంటే 3 lakhs రూపీస్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కె రాఘవేంద్రయ్య గారు. ఇది 100th మూవీ కె రాఘవేంద్రయ్య గారికి. సో అల్లు అర్జున్ గారు ఆ మూవీలో డెబ్యూ మూవీ చేశారు. అండ్ దీనికంటే ముందే అల్లు అర్జున్ గారు స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు డాడీ మూవీలో. చాలా చిన్న రోలే కానీ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. గంగోత్రికి IMDb రేటింగ్ వచ్చేసి 4.8 రేటింగ్ ఉంది. అండ్ గంగోత్రి మూవీ బడ్జెట్ వచ్చేసి 3 crores, కలెక్షన్ వచ్చేసి 10 crores చేసింది. అండ్ వర్డిక్ట్ వచ్చేసి హిట్. అండ్ అల్లు అర్జున్ గారికి ఈ మూవీ నుంచి చాలా వరకు నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే తన ఫేషియల్ ఇంకా చాలా వరకు తనని బాడీ షేమింగ్ చేశారు. కానీ అక్కడ నుంచి తన కంబ్యాక్ అయితే క్రేజ్ అండ్ కేర్ ఇచ్చారు. దాని తర్వాత ఆర్యా మూవీలో తన యాక్టింగ్ ఏంటో తను ప్రూవ్ చేసుకొని బెస్ట్ మూవీస్ నింపాడు. లైక్ ఆర్యా, హ్యాపీ, జూలై, అలవైకుంఠపురం, పుష్ప, లైక్ తన కెరియర్లోనే బెస్ట్ మూవీస్ ఇవి. గంగోత్రి మూవీ నుంచి పుష్ప 2 మూవీ మధ్యలో ఒక నేషనల్ అవార్డు, 3 నంది అవార్డ్స్, ఇంకా 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డుకి. తను తీసిన కెరియర్లో ఈ చిన్న 21 మూవీస్ కెరియర్లో తనకు ఒక ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అలవైకుంఠపురం నాన్ బాహుబలి రికార్డ్ ఇది. అండ్ పుష్ప 2 కూడా ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అయింది. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. పుష్ప 2 అయితే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ అల్లు అర్జున్ గారికి చాలా పేరు వచ్చింది. తన యాక్టింగ్ పరంగా అయితే క్రేజ్ వచ్చింది. దాని మూవీకి వచ్చేసి IMDb రేటింగ్ 6 రేటింగ్ ఉంది. IMDb రేటింగ్. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 450 crores, కలెక్షన్ వచ్చేసి 1600 to 1800 crores. అండ్ వర్డిక్ట్ వచ్చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. అండ్ ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. డైరెక్టర్ వచ్చేసి సుకుమార్ గారు. అండ్ ఈ మూవీకి ఒక అవార్డు కూడా వచ్చింది అప్పుడే, గద్దర్ అవార్డు. సో అల్లు అర్జున్ గారు టోటల్ మూవీస్ వచ్చేసి 21 మూవీస్. దాంట్లో హిట్ అయిన 15 మూవీలు అండ్ ఫ్లాప్ అయిన 6 మూవీలు. అండ్ తన నెక్స్ట్ మూవీ వచ్చేసి రాకా మూవీ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లైక్ మూవీ మోస్ట్ ప్రాబబుల్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మహేష్ బాబు గారు ఫస్ట్ మూవీ వచ్చేసి రాజా కుమారుడు. సో దీని స్పెషల్ అపియరెన్స్లో ముందే చాలా మూవీస్ తీశారు అండ్ బెస్ట్ యాక్టర్గా కూడా అవార్డు తీసుకున్నారు. సో మహేష్ బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా ఎదిగారు. లైక్ 1999లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కె రాఘవేంద్రయ్య గారు. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చేసి 6.5 రేటింగ్ ఉంది. అండ్ ఈ మూవీ వర్డిక్ట్ వచ్చేసి బ్లాక్ బస్టర్. 5 crores పెట్టి తీస్తే 10.5 crores వచ్చింది. ఇది 1999లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి రెమ్యూనరేషన్ వచ్చేసి మహేష్ బాబు గారు 75 lakhs తీసుకున్నారు. మూవీకి బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు కూడా తీసుకున్నారు మహేష్ బాబు. రాజకుమార్ నుంచి మన గుంటూరు కారం మూవీ వరకు మధ్యలో అన్న బ్లాక్ బస్టర్స్ మూవీస్ వచ్చేసి పోకిరి, కలేజా, శ్రీమంతుడు అండ్ ఇండస్ట్రీ మూవీ కూడా ఉంది ఒకటి పోకిరి. 8 నంది అవార్డ్స్ ఇంకా 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా తీసుకున్నారు అన్న ఇప్పటి వరకు. తన లాస్ట్ మూవీ గుంటూరు కారం గురించి మాట్లాడుకుంటే ఆ మూవీ అయితే డైరెక్టర్ వచ్చి త్రివిక్రమ్ గారు. అండ్ ఈ మూవీ 2.5 years పట్టింది తీయడానికి. అండ్ 2024 జాన్లో రిలీజ్ అయింది ఈ మూవీ. అండ్ అందరికి తెలిసినట్టయితే ఈ మూవీ యావరేజ్గా ఉండే, లైక్ మంచిగా ఆడలేదు ఈ మూవీ. 2024 సంక్రాంతి రేస్ కూడా చాలా టఫ్ ఉండే. దాంట్లో అన్న నిలబడి మంచిగా కొట్టలేకపోయాడు డ్యూ టు మూవీ స్టోరీ అంత మంచిగా లేకపోవడం వల్ల. ఈ మూవీలో మనకు బడ్జెట్ ఎంత పెట్టారంటే 200 crores పెట్టారు. మూవీ వచ్చేసి 220 crores మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ మూవీ బడ్జెట్ వచ్చేసి యావరేజ్గా నిలిచిపోయింది. అండ్ మహేష్ బాబు గారు ఇప్పుడు రెమ్యూనరేషన్ 100 to 150 crores రెమ్యూనరేషన్ మాత్రం ఛార్జ్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అండ్ మహేష్ బాబు గారు టోటల్ మూవీస్ వచ్చేసి 29 ఫిలిమ్స్లో 17 హిట్స్ అండ్ 12 ఫ్లాప్స్తో అన్న కెరీర్ అవుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక మూవీ రిలీజ్ కాబోతుంది. అది ఏంటంటే వారణాసి. అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. అది మూవీ డైరెక్టర్ వచ్చేసి రాజమౌళి గారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నాని గారు తన కెరియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా అండ్ రైటర్గా స్టార్ట్ చేశారు. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా హీరోగా అయ్యి ఒక సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చారు. తన యాక్టింగ్ కూడా చాలా క్రేజ్ వచ్చింది. అండ్ అష్టాచమ్మ మూవీలో ఎవరికి అవార్డ్స్ రాలేదు కానీ హీరోయిన్కి మాత్రం బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసింది. అండ్ ఈ మూవీ నాని గారు చాలా మార్పు వచ్చింది. అండ్ ఈ మూవీ రేటింగ్ వచ్చేసి 7.4 వచ్చింది IMDb రేటింగ్. అండ్ అష్టాచమ్మ మూవీలో మన మొత్తం బడ్జెట్ ఎంత పెట్టారంటే 1.5 crore బడ్జెట్ పెట్టారు. అండ్ కలెక్షన్ వచ్చేసి 7 crore వచ్చింది. అండ్ వర్డిక్ట్ వాస్ బ్లాక్ బస్టర్. అండ్ 2008లో ఈ మూవీ రిలీజ్ అయింది. దాని తర్వాత అన్న చాలా మంచి మూవీ చేశారు. లైక్ ఈగ, ఇమ్లీ కబడ్డీ జట్టు, దసరా అండ్ నిన్ను కోరి అండ్ హిట్ 3. ఈగ లాంటి మూవీ ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. అండ్ నాని గారికి ఈ గ్యాప్లో 2 నంది అవార్డ్స్ అండ్ 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నాని గారు ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు
నేషనల్ స్టార్ నానిగా ఎదిగారు. అండ్ తినకి చాలా అంటే చాలా పేరు వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు చాలా మూవీస్. అండ్ హిట్ 3 అని ఒక ఫ్రాంచైజీ కూడా ఉంది. దానికి మొత్తం ప్రొడ్యూసర్ నానిగారే. హిట్ 3 చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ నానిగారి యాక్టింగ్కి చాలా అంటే చాలా క్రేజ్ వచ్చింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శైలేష్ కొల్నో గారు. అండ్ ఈ మూవీ ఒకటి ఫ్రాంచైజీ మూవీ. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లోనేమో విశ్వక్సేన, సెకండ్ పార్ట్లోనేమో అడివిశేషణ, థర్డ్ పార్ట్లోనేమో నానిగారు. అర్జున్ సర్కార్ని చాలా అంటే చాలా క్రేజీగా చూపించారు. అండ్ ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 6.9. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 70 crores పెడితే కలెక్షన్ వచ్చేసి 128 crores. అండ్ వడిట్ వచ్చేసి హిట్ అయింది మూవీ. అండ్ ఈ మూవీ రిలీజ్ ఏమో 2025. అండ్ నాని అన్న టోటల్ మూవీస్ వచ్చేసి 33. అండ్ దాంట్లో హిట్స్ ఏమో 21 అండ్ ఫ్లాప్స్ వచ్చేసి 12. అంతా నెక్స్ట్ మూవీ వచ్చేసి శ్రీకాంత్ ఓడాలతో తీస్తున్నారు ప్యారడైజ్ మూవీ. ఈ మూవీకి చాలా అంటే చాలా బజ్ ఉంది. మన మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఎన్టీఆర్ గారు చాలా అంటే చాలా మంచి మూవీ తీశారు. ఈ మూవీస్ కాకుండా నేను చూడాలి మూవీ తన డెబ్యూ మూవీ, కానీ దీనికన్నా ముందు ఒక మూవీ తీశారు. అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్గా. దాంట్లో జైలవకుశ మూవీకి తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. అండ్ ఈ మూవీ రివ్యూ వచ్చేసి మిక్స్డ్ రివ్యూ ఉండే. అండ్ ఎన్టీఆర్ అన్నకు కూడా చాలా వరకు బ్యాక్ ఫైర్ అయింది ఈ మూవీ. డైరెక్టర్ వచ్చేసి విఆర్ ప్రతాప్. అండ్ ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 4.1 రేటింగ్ ఉంది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 2 crores అండ్ ఓవరాల్ కలెక్షన్ వచ్చేసి 10 lakhs కన్నా తక్కువ. అండ్ మూవీ వచ్చేసి ఫ్లాప్. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. మూవీస్ తర్వాత ఎన్టీఆర్ అన్న కంబ్యాక్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉండొచ్చు. చాలా అంటే చాలా మంచి మూవీస్ తీశారు ఈ మధ్యలో. అండ్ తన నెక్స్ట్ మూవీస్లో లైక్ సింహాద్రి, టెంపర్, RRR అయితే చాలా అంటే చాలా మంచి మూవీస్. తన కెరియర్లోనే బెస్ట్ మూవీస్ అంటే నేనైతే 2 నేషనల్ అవార్డ్స్ అండ్ 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి బెస్ట్ యాక్టర్గా. అండ్ ఒక ఇండస్ట్రీ మూవీ కూడా ఉంది అన్నకి RRR మూవీ. అందరూ తెలిసినట్టయితే RRR మూవీ ఆస్కార్ రేంజ్ కూడా వెళ్ళింది. ఆస్కార్ రేంజ్కి వెళ్ళిన మూవీలో అన్న యాక్ట్ చేసినందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఎన్టీఆర్ అన్న లాస్ట్ మూవీ వచ్చేసి దేవరా మూవీ అయితే మిక్స్డ్ రివ్యూతో కూడా చాలా మంచి హిట్ అయింది మూవీ. మెయిన్లీ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే దీంట్లో చాలా అంటే చాలా ప్రైజెస్ వచ్చాయి. అండ్ మూవీ డైరెక్టర్ వచ్చేసి కొరటాల శివ గారు. అండ్ దేవరా మూవీ సాంగ్స్ అయితే చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ చాలా అంటే చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి అన్నకి దీనివల్ల. అండ్ దీని తర్వాత కూడా అన్న దేవరా మూవీ పార్ట్ 2 కూడా వచ్చేటట్టు ఉంది. చూడాలి మళ్ళీ ఏమైతుందో తెలియదు. ఐఎండిబి రేటింగ్ అయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 250 crores to 300 crores ఉంటే కలెక్షన్ వచ్చేసి 480 crores to 500 crores ఉన్నాయి. ఇది కమర్షియల్గా సక్సెస్ అయింది. ఈ మూవీ వచ్చేసి 2024లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ అన్న టోటల్ మూవీస్ వచ్చేసి ఇప్పటివరకు 31 మూవీస్ తీశారు. దాంట్లో హిట్స్ వచ్చేసి 18 అండ్ ఫ్లాప్స్ వచ్చేసి 13. ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రశాంత్ నీల్తో తీస్తున్నారు. ఆ మూవీ నేమే డ్రాగన్ మూవీ. అది మోస్ట్ ప్రాబబుల్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎలా ఉంటుంది ఆ మూవీ. నెక్స్ట్ వచ్చేసి రెబల్ స్టార్ ప్రభాస్. మనందరూ తెలిసినట్టయితే ప్రభాస్ అన్న ఫస్ట్ మూవీ వచ్చేసి ఈశ్వర్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి జయంత్ సి బెనర్జీ. అండ్ ఈ మూవీకి అన్నకైతే చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. లైక్ మాస్ హీరోగా ఎదుగుతాడని. అండ్ మూవీలో మదర్ సెంటిమెంట్ అండ్ అన్న యాక్టింగ్ అయితే క్రేజ్ అంటే క్రేజీ ఉండే మూవీలో. ఇంకా ధూళిపేటని చూపేయడం హైదరాబాద్ లోకల్ని చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 2.5 ఉంది. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 1 CR అండ్ కలెక్షన్ వచ్చేసి 3 to 4 CR. అండ్ మూవీ వచ్చేసి యావరేజ్గా నిలిచింది. అండ్ ఈ మూవీలో రెమ్యునరేషన్ 5 lakhs తీసుకున్నారు ప్రభాస్ అన్న. అండ్ ఆఫ్టర్ ఈశ్వర్ అన్న చాలా అంటే చాలా మాస్ హీరోగా ఎదిగాడు. అండ్ క్లాస్ హీరోకి కూడా వెళ్ళారు. అండ్ చాలా అంటే చాలా మంచి మూవీస్ తీశారు. అండ్ ఒక నంది అవార్డు ఇంకా ఒక సినిమా అవార్డు కూడా వచ్చింది అన్నకి బెస్ట్ యాక్టింగ్ అవార్డుగా. అన్న ప్రభాస్ అన్న కెరియర్లో చాలా బెస్ట్ మూవీస్ ఏంటిది అంటే వర్షం, ఛత్రపతి, బాహుబలి అండ్ సలార్. ఇవి తన కెరియర్లోనే చాలా వన్ ఆఫ్ ద బెస్ట్. మీరు ఏమేమి అనుకుంటారో అది కామెంట్లో తెలియదు. అన్నకి బాహుబలి 2 ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ. అది ఛత్రపతి కూడా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది మూవీలో. అన్న కెరియర్లో చాలా బెస్ట్ మూవీగా నిలిచింది అది. ఆఫ్టర్ బాహుబలి అన్న పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని అయితే ఒక రేంజ్కి తీసుకెళ్ళారు. టీఎఫ్ఐని ఎక్కడో కూర్చోబెట్టారు. అన్న గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. లేటెస్ట్ మూవీ వచ్చేసి రాజాసాబ్ మూవీ అయితే మారితే ఎందుకు తీసినట్టు తెలియదు. అనవసరంగా ప్రభాస్ అన్న ఇమేజ్ మూవీ హిట్ గానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రభాస్ అన్న పుల్లే థియేటర్స్కి పబ్లిక్ని గుంజడం. ఈ మూవీ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 3.1. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 400 CR అండ్ కలెక్షన్ వచ్చేసి 200 to 250 CR కలెక్ట్ చేసింది. అండ్ మూవీ వడ్డీట్ వచ్చేసి ఫ్లాప్. అండ్ ఈ మూవీ 2026లో రిలీజ్ అయింది. అండ్ ప్రభాస్ అన్న టోటల్ మూవీస్ వచ్చేసి 24. దాంట్లో హిట్స్ వచ్చేసి 12 అండ్ ఫ్లాప్స్ వచ్చేసి 12. ప్రభాస్ అన్న నెక్స్ట్ 2 మూవీస్ తీసుకున్నాడు. ఆ 2 మూవీస్లో ఏది రిలీజ్ అవుతుందని తెలియదు. ఒకటి ఫౌజీ, ఇంకోటి స్పిరిట్. ఈ మూవీస్లో ఏదో ఒకటి ఫస్ట్ రిలీజ్ కావచ్చు. ఫౌజీ అని అందరూ అంటారు. మళ్ళీ ఈ 5 యాక్టర్స్లో బెస్ట్ యాక్టర్ ఎవరు అనిపిస్తున్నారో పక్క కామెంట్లో చెప్పండి. మళ్ళీ చూద్దాం ఎవరికి కోటింగ్ వస్తుందని. మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ నేను ఈ 4 యాక్టర్స్ మీద చేద్దాం అనుకుంటున్నాను. లైక్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అండ్ బాలకృష్ణ. వీడియో కావాలంటే కామెంట్లో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త